మార్చి 13, 2024లో ఫేస్బుక్లో కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టికెట్ రాకపోతే రాజకీయానికి స్వస్తి చెప్తారని నిర్భయంగా చెప్పి టికెట్ వస్తే ఎలక్షన్ అయ్యాక తిరుమలకు కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్న లేబూరు ఎంపీటీసీ కనుమూరు మధుసూదన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రశాంతమ్మ గెలిచిన తర్వాత మొన్న బుధవారం మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చేస్తున్న పనులు చూస్తుంటే వారు శాశ్వత ఎమ్మెల్యేగా కోవూరుకు ఉండిపోతారని ఆకాంక్షించారు. అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి వారు లేవనెత్తిన ప్రశ్నలు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదని కొనియాడారు. నిరంతరం ప్రజాక్షేమం కోసం తపన పడే వేమిరెడ్డి దంపతులకు ఆ కలియుగ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నామని తెలిపారు. ఇంతా మల్లారెడ్డి, ఏకొల్లు వంశీరెడ్డి, వేమిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, విజయ్ జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి వారికి సంఘీభావం తెలుపుతూ వారి ప్రయాణం సుఖవంతంగా సాగాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వేమిరెడ్డి దంపతులకు మరియు మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ఉండాలని ఆకాంక్షించారు. రాహు కేతు పూజలు మరియు ఏ ఇతర సేవలకు సంబంధించిన వివరములకు ఆలయ సమాచార కేంద్రం నందులని ఆలయ సిబ్బంది వద్ద కానీ పొందగలరు. పూర్తి వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 085